నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరామనవమి రోజున ఆకివీడులో జరిగిన సంఘటన హేయమైన చర్య. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు. రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. శ్రీరాముని సేవలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పొలపర్తి రామాంజనేయులు. కన్నుల పండుగగా అమ్మవారి జాతర, మొక్కులు తీర్చుకున్న ఆడపడుచులు. శ్రీరామనవమి రోజున ఆకివీడు పెద్దపేటలోని రామాలయం వద్ద జరిగిన సంఘటన హేయమైన చర్యని, దోషులను కఠినంగా శిక్షించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విచారం వ్యక్తం చేశారు. శనివారం ఆకివీడు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు ముదునూరి నాగమణి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సుందరమైన రామాలయాన్ని నిర్మిస్తానని అన్నారు. రామాలయ నిర్మాణంలో ఇటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఆలయాన్ని నిర్మిస్తామని అన్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఉన్నతాధికారుల సూచనల మేరకు రామాలయ దర్శనం విరమించుకున్నట్టు ఆయన చెప్పారు. రామాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మోటుపల్లి రామవరప్రసాద్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుర్తుగ నాగరాజు, ఉండి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కలిదిని వినోద్ వర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, తోటవాసు, కొండ్ల గణపతి, నంద్యాల శివ, బొచ్చు సరళకుమారి, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదర్శమైనటువంటి శ్రీరామ యొక్క నవమి సందర్భంగా కొంతమంది కూటమికి చెందినటువంటి కార్యకర్తలు, అందులో అక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, వీరంతా కూడా వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరం, చాలా విచారకరం. మనందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. శ్రీరాముడు మనందరికి కూడా ఆదర్శం. రామరాజ్యాన్ని స్థాపించాలనేటువంటిది మనందరి యొక్క లక్ష్యం. ఎందుకంటే రాముడు ఆదర్శంగా పాలించాడు కాబట్టి మనంతా కూడా ఈ దేశంలో రాముని పాలన మాదిరిగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి, సంస్కృతి కలిగినటువంటి దేశం. నిన్న అక్కడ జరిగినటువంటి దాడి, డిప్యూటీ స్పీకర్ గారు దర్శనం చేసుకుని వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి కూటమి కార్యకర్తలపై జరిగినటువంటి దాడి మనందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. సభ్య సమాజం అందరూ కూడా ఖండించాలి. ఏదైతే పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం ఉన్నదో అది వివాదాస్పదం కాదు. వాస్తవంగా ఇక్కడ ఆలయం ఉంది, రాముడి యొక్క విగ్రహాలు ఉన్నాయి పురాతన కాలం నుండి. దాన్ని కొంత రెనోవేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు గాని ఇద్దరికి గాని కలిగినటువంటి ఆలోచనలో భాగంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి మత మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని నిరోధించాలి అనుకోవడం, వారి యొక్క వాదన ఏ విధంగా ఉన్నది అంటే, అప్పుడు మేమంతా కూడా హిందువులు, ఇప్పుడు మేమంతా కన్వర్ట్ అయిపోయాం కాబట్టి ఇక్కడ హిందువులు లేరు, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం లేదు అంటే ఒక విచిత్రమైనటువంటి వాదన అక్కడ తెరతీశారు. మత మార్పిడులు దురదృష్టకరం, మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ కోర్టులు కూడా చెప్పాయి, మత మార్పిడి చేసుకుని మళ్ళీ హిందూ మతంలో ఎస్సీలుగా ఉన్నట్టు ఉండి రిజర్వేషన్ అందిస్తున్నటువంటి సందర్భంలో ఈ మధ్య అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది, ఎవరైతే మత మార్పిడి చేసుకున్నారో వారికి రిజర్వేషన్ కూడా వర్తించవు అని క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సరే, ఈ మత మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా మేము కోరుతాం, ఈ మార్పిడి నుండి బయటికి రావాలనేటువంటి విషయాన్ని మేము అంతా విజ్ఞప్తి చేస్తాం. అదే ఇక్కడ ఒక సున్నితమైనటువంటి అంశం ఏంటంటే, మీరందరూ కూడా మత మార్పిడి చేసుకున్నంత మాత్రాన ఎప్పుడో సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి ఒక రామాలయం కావండి, శివాలయం కావండి, లేకపోతే ఏదైనా దేవాలయం కానివ్వండి, దాని యొక్క ప్రాముఖ్యత మారదు, దాని యొక్క చరిత్ర మారదు, దాని యొక్క సంస్కృతి మారదు. నువ్వు మారొచ్చు మతం, అంత మాత్రాన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం కాకుండా పోదు, రామాలయం కాకుండా పోదు అనేటువంటి ఒక సున్నితమైన అంశాన్ని మనంతా కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. వాస్తవంగా ఈ రోజు నేను రాముల వారి దర్శనం చేసుకోవాలనుకున్నా. ఉదయం 10:30 గంటలకి 11 గంటలకి ప్రాంతంలోకి వచ్చి, అయితే జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు అంతా నాతో మాట్లాడటం లేదు. అక్కడ అంతా క్లోజ్ చేసామండి, చుట్టూరు ఫెన్సింగ్ వేసి బరకాలు కట్టాం, దర్శనం చేసుకునే అవకాశం లేదు, దయచేసి మీరు మాకు సహకరించండి. అధికారుల నుంచి ఎస్పీ గారు, డిఎస్పీ గారు, కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి సలహా ఏదైతే ఉన్నదో, ప్రజాప్రతినిధిగా ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నాం కాబట్టి పరిస్థితిని చక్కదిద్దడానికి అధికారులు తీసుకునేటువంటి చర్యలకు మా సహకారం ఉండాలి కాబట్టి వారిని సూచనను ఆమోదిస్తూ కూడా నేను దర్శనానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విరమించుకుని ఈరోజు ఆకివీడు వచ్చి పాత్రికేయ మిత్రులతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే, ఇక్కడ ఉన్నటువంటి పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం
పునర్నిర్మాణ విషయంలో దయచేసి అందరూ కలిసి రావాలి. అక్కడ రామాలయం ఉన్నది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు, ఇంకో రకమైనటువంటి అభిప్రాయం కూడా లేదు. రామాలయం అని చెప్తూనే మేమంతా మతం మారిపోయాం కాబట్టి మీరు ఈ రామాలయం టచ్ చేయొద్దు, దీన్ని పునర్నిర్మాణం చేయొద్దు, అసలు రామాలయమే కాదన్నా అనే మాట ఎక్కడా లేదు. కాబట్టి ఈ వితండవాదాన్ని మనంతా కూడా పెద్ద మనిషితో అర్థం చేసుకుని బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే రామాలయం ఉన్నదో దాన్ని ఖచ్చితంగా పునర్నిర్మించేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి కూడా లేదు. ఏదైనా ఇబ్బంది అంటే మీ ఇబ్బంది ఏంటో చెప్పండి, మీ వాదన ఏంటో చెప్పండి. అంతేగాని యావత్ హిందూ జాతికి కూడా ఆదర్శ పురుషుడైనటువంటి రామాలయం పునర్నిర్మాణ విషయంలో మీరు ఆటంకం కలిగిస్తే మీ యొక్క ఆలోచన సరైనది కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాం. అందరం కలిసి రామాలయాన్ని అభివృద్ధి చేద్దాం. మీరు కూడా భాగస్వాములు కండి దయచేసి. నిన్న జరిగినటువంటి దాడుల వెనుక, వివాదం వెనుక రకరకాల కోణాలు ఉండొచ్చు. గ్రామంలో ఏమన్నా స్పర్ధలు ఉన్నాయా అంటది ఇంటర్నల్ గా. ఎందుకో డిప్యూటీ స్పీకర్ గారు వెళ్ళిపోయాక దాడులు మొదలయ్యాయి. అక్కడ ఏమైనా వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయా, ఎవరన్నా 2 వర్గాల మధ్య 3 వర్గాల మధ్య, ఇవన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తాం. మేము కూడా రికార్డు తెప్పించుకుంటున్నాం. దానికి సంబంధించి అధికారులతో మాట్లాడుతున్నాం. దాడి చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పాం. నేనేమంటానంటే, ఏదైతే పెద్దపేటలో ఆకివీడులో రామాలయం అభివృద్ధి మీద మాకు ఉన్నటువంటి ఆలోచన రాజకీయ పరమైనటువంటి ఆలోచన కాదు. ఆ గ్రామంలో కొంతమంది వ్యక్తులు హిందువులకి కలిగినటువంటి అభిప్రాయం, దానికి సహకరించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇందులో మేము రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే రాజకీయ కారణాలుగా చూపెట్టి మేము ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కాదు. ఇదేమి ఎలక్షన్ సమయం కూడా కాదు. ఎలక్షన్ సమయం అయినా కానీ అటువంటి దిగజారులు చేయడానికి మేము ఎప్పుడు కూడా దిగజారేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఈవేళ నేను చెప్తా ఉన్నా, నాతో దాడి చేసిన వర్గం నుండి కొంతమంది పెద్దలు మాట్లాడడం జరిగింది ఈరోజు. మేము రామాలయానికి వ్యతిరేకం కాదు, మేము కూడా సహకరిస్తాం. అక్కడ జరిగినటువంటి అనుకోకుండా కొన్ని కారణాలతో దాడి జరిగింది, మేము కూడా మీకు సహకరిస్తామని కొంతమంది వ్యక్తులు నాతో మాట్లాడారు. మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయం. నిజంగా అది వాస్తవం అయితే చాలా సానుకూలమైనటువంటి పరిణామం. అయితే అందులో ఏమైనా వర్గాలు ఉన్నాయా, వారి ఆలోచనలు ఏంది, ఇవన్నిటికీ కూడా మేము అతీతం. కలిసి వస్తే సంతోషం, కలిసి నిర్మాణం చేస్తాం. కలిసి రాని పక్షంలో కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, కలిసి రామాలయం నిర్మాణం చేద్దాం. నీ ఒరిజినాలిటీ హిందూయిజంలో ఉంది. ఒకవేళ కలిసి రాకపోయినా గాని అక్కడ ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామాలయాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొంతమంది పెద్దల సహకారం, కొన్ని ప్రజా సంఘాల సహకారంతో ఏదైతే విశ్వ హిందూ పరిషత్ ఈ దేశంలో యావత్ హిందూ జాతిని కూడా జాగృతం చేసేటువంటి సంస్థ, నాన్ పొలిటికల్ సంస్థ. విశ్వ హిందూ పరిషత్ కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా అనుబంధం కాదు. విశ్వ హిందూ పరిషత్ ఈ దేశంలో ప్రతి హిందువును కూడా జాగృతం చేయడానికి పనిచేసేటువంటి ఒక పెద్ద సంస్థ ప్రపంచంలోనే. అటువంటి సంస్థ ఆధ్వర్యంలో కొంతమంది ప్రముఖులు, ప్రజా సంఘాల యొక్క ఒక కమిటీ కూడా వేసుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయాన్ని అక్కడ నిర్మించి తీరుతామనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. గాయపడినటువంటి వ్యక్తులు 3 నిన్న భీమవరం హాస్పిటల్లో ఉన్నటువంటి జనసేన కార్యకర్తల్ని నేను కూడా భీమవరం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం జరిగింది. మరొక ఆయన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించడం జరిగిందని చెప్పారు. 3 కోలుకుంటున్నారనేటువంటి సమాచారం నాకు ఉంది. నేను రాత్రి డాక్టర్లతో మాట్లాడాను, వ్యక్తిగతంగా కలిశాను. పేషెంట్లు ఎవరైతే దెబ్బలు తిన్నారో వారి కుటుంబ సభ్యులు కూడా కలిసి మాట్లాడాను. కాబట్టి నాకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఇటువంటి భౌతిక దాడులు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఈ ప్రాంతంలో ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా తెలుసు. భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామ లక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం, భీమవరం మండలంలో టీడీపీ జెండా స్తూపాల ప్రారంభోత్సవాలు, జెండా ఆవిష్కరణల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిందని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీఐసీ చైర్మన్ మంత్రి రామరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వారం రోజుల ముందుగానే ప్రతి గ్రామం, వార్డుల్లో టీడీపీ జెండా నూతన స్తూపాల నిర్మాణం, జెండా ఆవిష్కరణ కార్యక్రమం
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తోట సీతారామలక్ష్మికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జిల్లా టీడీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, టీడీపీ సీనియర్ నాయకులకు సన్మాన, అభినందన కార్యక్రమం నిర్వహించనున్నామని అన్నారు. ఏపీడబ్ల్యూసీ ఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. భీమవరం పట్టణ 36వ ఆర్ఐటీ నగర్, భీమవరం మండలం నరసింహపురం, తాళేరు, వెంప, శ్రీరాంపురం, గొలవానితిప్ప, గూట్లపాడు గ్రామంలో టీడీపీ స్తూపాలను ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, శ్రీనివాస్, కృష్ణవర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాములు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉపలూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, ఎండీ షబీనా, చెరుకుపల్లి సంతోష్ కుమార్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షులు మాదాసు కనకదుర్గ, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు బల్గాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, టీడీపీ నాయకులు ఎద్దు యేసుపాదం, భీమవరం మండల, పట్టణ, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంస్థల కమిటీల నాయకులు, గ్రామ, వార్డు, పట్టణ, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాలు మనం పార్టీ ఆవిర్భవించి దాన్ని రేపొద్దుట మనం ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అందరం చేసుకుంటున్నాం. దాని సందర్భంగానే ఈ రోజున జెండా ఆవిష్కరించడం, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కార్యకర్తలు, ముఖ్యంగా పార్టీకి కార్యకర్తలే అండ. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ఇక్కడ గ్రామ అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, అలాగే మండల అధ్యక్షులు, ఇక్కడ నాయకత్వం అందరూ కలిసి చాలా చక్కగా ఈ ఉత్సవాన్ని చేయటం చాలా సంతోషం. నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన మరి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో పార్టీని ఆయన స్థాపించిన అంతకాలంలోనే 9 మాసాల్లో అధికారం చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, స్త్రీలకు హక్కు కానీ, మరి మహిళా కమిషన్ కానీ అనేక సందర్భాల్లో ఆయన ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పదనం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి 6 సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతిలో వైపు నడిపిస్తున్నారు. అలాగే రాజధాని నిర్మాణంలో కానీ, పోలవరం నిర్మాణంలో కానీ, ప్రాజెక్టులు తీసుకురావడంలో కూడా శరవేగంతో ఈ రాష్ట్రానికి అభివృద్ధి కృషి చేస్తున్న సందర్భంలో రేపు జరగబోయేటువంటి పార్టీ అవతరణ దినోత్సవానికి మరి వారోత్సవాలు నిర్వహించడం చాలా అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఉద్దేశంతో ప్రారంభించారో, పార్టీని పెట్టడం జరిగిందో, ఈ రోజుకి రేపటికి 44 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉంది. అంటే ఈ 44 సంవత్సరాల్లో 6 పర్యాయాలు మన యొక్క తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. భారతదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా ఆవిర్భావం నుంచి 6 పర్యాయాలు పర్సెంటేజ్ ఎక్కడా కూడా పార్టీని ముందరు తీసుకెళ్లిన ఘనత ఎక్కడా లేదు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పల్లా శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామంలో కూడా ఎప్పుడు అహర్నిశలు నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసిన వలన ఇవన్నీ సాధ్యం అవుతా ఉన్నాయి. దాన్ని ప్రజలందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో అయినా కూడా కంటిన్యూ ఒకే ప్రభుత్వం వస్తేనే అది సాధ్యం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే మన లోకేష్ బాబు గారు నాయకత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక క్రియాశీలమైన పాత్ర పోషిస్తుంది. దానికి అనుగుణంగానే కార్యకర్తలు అందరం కూడా వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండి ప్రతి సంక్షేమ పథకాన్ని, అభివృద్ధి పథకాన్ని కూడా ప్రజలకు వివరించే విధంగా మన కార్యక్రమం చేయాలని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ, పార్టీ పెట్టిందే కూడు కూడా కల్పించాలనేసి పేదవాళ్ల కోసం పార్టీ పెట్టారు. సో అవన్నీ కూడా వాళ్ళ అభిమానాన్ని రాబోయే రోజుల్లో చూరగొంటూ లోకల్ బాడీస్ లో కూడా మన యొక్క యూనిటీని తెలియచేద్దాం. అందరినీ కూడా సపోర్ట్ చేయడానికి పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. కాబట్టి ఇదే ఉత్సాహం రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారు ఏదైతే మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఏ పార్టీలలోని మరి ఒకే కుటుంబ సభ్యులు కులమతాలకు అతీతంగా, కులమతాలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. పేదవాడి సంక్షేమే ధ్యేయంగా ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే పార్టీ స్థాపించారో, ఆ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అయ్యే ఈ రోజున భారతదేశం అంతటా విస్తరించడం జరుగుతూ ఉంది. అటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి కూడు గూడ నీడ లాంటి
కార్యక్రమాలు, పేదవాడికి 2 రూపాయల రేషన్ బియ్యం, ఇటువంటి కార్యక్రమాలన్నీ మహత్తరంగా ఈ రోజుకి ఆ రోజు నుంచి విరాజిల్లుతా ఉన్నాయి. గత 30 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీగా ఉన్న పార్టీలో తిరుగుతున్నాను. మా నాన్నగారు ఈ పార్టీలో ఉండేవారు, అదే వారసత్వంగా నేను ఉన్నాను. తర్వాత మా అబ్బాయి కూడా అదే పార్టీలో ఉన్నారండి. నన్ను ఈ సంవత్సరంలో తోట సీతారామ లక్ష్మి గారు దాసాంజ గుడిలో ధర్మకర్త కింద చేసి ఒక అదృష్టంగా గౌరవించారండి. నాకు పార్టీలో నాలో ఉన్నందుకు నాకు గుర్తింపు అనేది ఇప్పుడు ఇచ్చారు మేడం గారు. చాలా సంతోషకరమైన విషయం కూడా దాన్ని అమలు చేస్తూ, అంతేకాకుండా ప్రతి పేదవాడు గూడు గుడ్డ కాదు, వారు విద్యావంతులై ప్రతి ఒక్కరూ తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. వారిని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ మేడం గారు కూడా ప్రతి ఒక్కరి యొక్క సమస్యను తెలుసుకుంటూ కూడా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా ఊరు ఇవాళ కార్యక్రమం చేసాం. మాకు వచ్చిన మా అతిథులందరికీ ధన్యవాదాలు. రాంబాబు గారికి, తోట సీతారామస్ గారికి, సార్ గారికి, నాగేశ్వర గారికి అందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గ వారీగా కూడా పండగలు వారం రోజులు వార్షికోత్సవాలు నిర్వహించడం జరిగింది. వారం రోజుల్లో భాగంగా ఈరోజు భీమవరం మండలంలో పలు గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా స్తూపాలు ఆవిష్కరించడం, వాటిని తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మెంటే పార్థసారథి గారు, అలాగే మన కోల నాగేశ్వర గారు, వేండ్ర శ్రీనివాస్ గారు, ముఖ్య నాయకులందరి సమక్షంలో ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అందరికీ వెంప గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భీమవరం రామాయణం సుబ్బన్న తోటలో ఉన్న శ్రీ పుంతరావు ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా శ్రీమంతుల శ్రీను, విజయలక్ష్మి దంపతులచే శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ, కూటమి నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, మహిళా సేవకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ అక్కడ ఆయన కలిగే వాళ్ళు ఇక్కడ పాదాలు పట్టు పెట్టాం, ఆయన పట్టు పెట్టారు. వెంకటలక్ష్మి గారి కుమారులు బ్రహ్మదేవర దంపతుల చేత సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతోంది. పొట్టి ఉండాలి. పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ పిల్లలు, కర్మం కొద్దీ జీవితం. మనం చేసుకున్న పుణ్యం మనకి కాపాడుతుంది.
ఆకివీడు మండలం దుబ్బగడప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మారెమ్మ వెంకమ్మ భూలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గరగ నృత్యాలు, శక్తి వేషాలు, బుట్టబొమ్మలు, బాణసంచా కాల్పుల మధ్య అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, కమిటీ నాయకులు కొట్టు ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామస్తులంతా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా అమ్మవార్ల జాతరను ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆడపడుచులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంది యూత్ సంబరాన్ని నడిపించడానికి అందరం ముందుకు
అంగరంగ వైభవంగా చేయడానికి కూడా మరి గ్రామస్తులు తమ వంతు సహకారాలు ఇచ్చి ఈ కమిటీ వారిని ముందుండి నడపడానికి కారకులవుతున్నారు. ఈ దైవ కార్యక్రమాలు ఏం మొదలెట్టినా సరే దుబ్బగడప గ్రామంలో చేస్తున్న ఆడపడుచులు మరియు మా గ్రామ దేవతలైన పోలచమ్మ, మారమ్మ, ఇంకా జాతర అంగరంగ వైభవంగా ఆడపడుచులు మరియు గ్రామ ప్రజల నడుమ అంగరంగ వైభవం. శ్రీరామనవమి సందర్భంగా పంచారామ క్షేత్రం ప్రాంగణంలో ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల నుండి శివనేపల్లి హరినారాయణ శర్మ, శ్రీమతి ఆదిత్య దంపతులచే సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు ప్రసాదం అందించారు. బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం, సెక్రటరీ వాడపల్లి రాము, కోశాధికారి పచ్చళ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బొల్ల ప్రగడ ప్రభాకర, జాయింట్ సెక్రటరీ వేలూరి దుర్గాప్రసాద్, కొమ్ము శ్రీనివాస్, యామిజాల కృష్ణ, తెన్నేటి శ్రీనివాస్, వేలూరి విజయలక్ష్మి, యామిజాల శ్రీనివాస్తో పాటు భక్తులు పాల్గొన్నారు. ఉండాలి కాబట్టి రక్షాబంధనాన్ని కడతాం. కానీ ఇక్కడ రాముడు జగద్రక్షకుడు, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. ఆయన రక్ష సర్వ జగత్తుకి రక్ష. మరి అటువంటి రాముడికి రక్షాబంధనం ఏమిటయ్యా అంటే, రామచంద్ర ఈనాడు నిన్ను సీతారాముడిని చేయడానికి కళ్యాణం చేస్తున్నానయ్యా. ఈనాటి నుంచి మీ సీతారాముడు ఇద్దరు ఈ సర్వ జగద్రక్షణ భారాన్ని వహించండి అని మన రక్షణ రాముడికి అప్పచెబుతూ దీక్షా కంకణం కట్టడం. శివుడే రామావతారంగా వచ్చిన శ్రీరామచంద్రమూర్తి అయ్యా పెళ్లి కుమారుడు పేరు అని చెప్పారు. వెంటనే సీతా సమేతుడై రాముడొచ్చినాడే, సీతా సమేతుడై రాముడొచ్చినాడే, సీతా సమేతుడై రాజా రామచంద్ర భగవానికి కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారు ప్రారంభం చేసి సుమారుగా 25 సంవత్సరాలు పూర్తవ వస్తూ ఉన్నది. ఇది చాలా ఘనత మన గురుపూడికి. అందరూ తప్పక కొట్టాలి ఒక్కసారి. అటువంటి 25 సంవత్సరాలుగా సాగుతున్న ఈ శ్రీరామనవమి ఉత్సవాలలో ఈ సంవత్సరం కొత్త కమిటీ మన బ్రహ్మజ్యోతుల సుబ్బయ్య గారు, వాడపల్లి రాము గారు తదితర పెద్దలందరితో ఏర్పడిన కమిటీ, పచ్చల శ్రీనివాసు గారు, తదితర దుర్గా ప్రసాద్ గారు, అనేక మంది పెద్దలతో ఏర్పడిన కమిటీ వారి యామిజాల కృష్ణ గారు, తెన్నేటి శ్రీనివాసు గారు, బొల్లా ప్రగడ ప్రభాకర శేషు గారు, కొమ్ము శ్రీనివాసు గారు, ఇలా అనేక మంది పెద్దలతో ఏర్పడిన ఈ కమిటీ ద్వారా ఈ సంవత్సరం ఈ కళ్యాణ మహోత్సవం హరినారాయణ శర్మ గారు శివనేపల్లి బ్రహ్మశ్రీ శివనేపల్లి హరినారాయణ శర్మ గారి దంపతుల చేత ఎంత వైభవంగా, నిజంగానే మన అమ్మాయి పెళ్లి ఎంత వేడుకగా చేస్తామో అంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. కాబట్టి మన భీమవరం గురుపూడి పట్టణంలో సోమేశ్వర స్వామి వారి దేవాలయం ఎదుట ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది. అలాగే మహిళా కమిటీ సభ్యురాలుగా వేలూరు విజయలక్ష్మి గారు, శివనేపల్లి ఆదిత్య గారు, బాలభేలు కూడా ఇందులో పాల్గొన్నారు. రామ కళ్యాణం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంకాలం వేళ ఈ కళ్యాణ కార్యక్రమాలు
చంద్రుడి వరం కోరాడు రాముణ్ణి, నాకు చూసే భాగ్యం కలగట్లేదు కాబట్టి ప్రదోషకాల మందు నీ కళ్యాణం చూసే అదృష్టాన్ని నాకు ప్రసాదించవయ్యా అని చంద్రుడిని కోరితే ఒంటిమిట్టి కళ్యాణంలో ప్రదోషకాల మందు పౌర్ణమి నాడు అక్కడ కళ్యాణం జరుగుతుంది. ఈ పంచారామ క్షేత్ర ప్రాంగణంలో చంద్ర ప్రతిష్ఠ సోమేశ్వర స్వామి వారు కూడా కోరారు, నాకు కూడా కళ్యాణం చూసే భాగ్యం కలగాలి కదా అని ఈ సోమేశ్వర స్వామి వారు కూడా ఈ భక్తుల సమక్షంలో ఈ ప్రదోషకాల మందు ఈ పంచారామ క్షేత్ర ప్రాంగణంలో కళ్యాణం చేయించుకోవాలని చెప్పి ఆయన సంకల్పంతోనే ఈ యొక్క ప్రాంగణంలో సమాజ వర్గ ఆధ్వర్యంలో కళ్యాణం చేయడం జరుగుతుంది. అదే కారణం, ఇది కేవలం రామానుగ్రహం శివానుగ్రహంతోనే ఈ ప్రదోషకాల మందు కళ్యాణం జరుగుతుంది. కాబట్టి మరి భక్తులందరూ కూడా మీమాంసందరికీ కూడా మరి మనసులో చిన్న సందేహం ఉంది, ఆ సందేహం నివృత్తి జరిగిందని కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరుగుతోంది, మనం చూసి చాలా బాధపడుతున్నాం. అదేవిధంగా ఢిల్లీలో జరిగిన కొన్ని సంఘటనలు బాధపడుతున్నాం, హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు బాధపడుతున్నాం. అలాంటిది మన ఆంధ్ర రాష్ట్రంలో మన పక్కనే ఉన్న ఆకివీడి గ్రామంలో ఈ రోజు ఉదయం హైందవ సనాతన ధర్మం మీద అనగా హిందువుల మీద దాడి జరిగింది. అది ఆ రామేంద్ర స్వామి వారి ఎల్లవేళ వారిని శిక్షించాలని కోరుకుంటూ ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని స్వామివారు అంటూ ఉంటారు. మహారాణి బ్రాస్ స్టూడియో ప్రత్యేక బ్రాస్ హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్ ను భీమవరం ఆనందయంలో జరుగుతున్న ఫన్ అండ్ సమ్మర్ స్ప్లాష్ లో శనివారం ప్రారంభించారు. స్టాల్ హెడ్ స్వర్ణశ్రీ మాట్లాడుతూ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే బంగారం వెండి ఐటమ్స్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ బ్రాస్ ఐటమ్ అని మనందరికీ తెలిసిందేనని, అందుబాటులో ఉండే ధరలతో ఎన్నో రకాల ఐటమ్స్ మా స్టాల్లో లభ్యమవుతాయని అన్నారు. శనివారం ఆదివారం 2 రోజుల పాటు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆన్లైన్లో కూడా సప్లై చేస్తామని లలిత, సుస్మిత, తన్మయ్ కోరారు. చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు, లయన్స్ అధ్యక్షులు బొండా రాంబాబు, మార్నింగ్ కాఫీ క్లబ్ పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎస్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉన్నటువంటి మహారాణి బ్రా స్టూడియోకి ఈరోజు రావడం జరిగింది స్నేహితులతో కలిసి. ఇక్కడ అంతా బాగున్నాయి, ఐటమ్స్ అన్ని కూడా రీజనబుల్ రేట్లో బాగున్నాయి. అంచేది ఈ పిల్లలు ఈ టీము అందరూ కూడా వీళ్ళు రాంబాబు గారి అమ్మాయి వాళ్ళ స్నేహితులు బంధువులు అంచేత వీరంతా అభివృద్ధిలోకి రావాలని ఆనందయిన్లో ఏర్పాటు చేసినటువంటి ఫన్లాండ్ ఎగ్జిబిషన్ ఇప్పుడే ప్రారంభమైంది. మేము అన్నీ చూస్తూ మహారాణి బ్రాస్ స్టూడియోకి రావడం జరిగింది. చాలా ఐటమ్స్ ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అవి చాలా అందమైనవి, మన ఇంట్లో డెకరేటింగ్ పీస్గా పెట్టుకోవడానికి వీలైనవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా చక్కగా మనం ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగపడే వస్తువులు ఎక్కువగా ఇక్కడ అమర్చడం జరిగింది. కాకపోతే రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. అలాగే వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, బ్రాస్ అది ఎందుకు తీసుకోవాలి అనేది వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతే ఇదిలో రేట్లు కూడా కొంచెం రీజనబుల్గా ఉండడం వల్ల కొనడానికి వీలుగా ఉంది. అంచేత అందరూ కూడా మహారాణి బ్రాస్ స్టూడియోకి వచ్చి, వాళ్ళ పేరు పెట్టడం కూడా బాగుంది, స్టూడియో అన్నారు, షాప్లా కాకుండా మనం స్టూడియోకి వచ్చినట్టు. ఎందుకంటే ఇవన్నీ ఆర్టిస్టిక్ వాల్యూ విలువలతో ఉన్నాయి కాబట్టి మనం ఈ స్టూడియోకి అందరూ కూడా విచ్చేసి చక్కటి ఐటమ్స్ తీసుకుని ఇంట్లో డెకరేటింగ్ వస్తువులుగా పెట్టుకోమని. రేపు ఆనందయిన్లో జరిగే ఎగ్జిబిషన్లో మేము స్టాల్ పెట్టడం జరిగిందండి. చాలా రకాల బ్రాస్ ఐటమ్స్ అన్నీ పెట్టాము. అండ్ భీమవరంలో అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు, వచ్చారు. చాలా ఐటమ్స్, మా ఐటమ్స్ అన్నీ నచ్చి తీసుకోవడం జరిగింది. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ మహారాణి బ్రాస్ స్టూడియో. సమ్మర్ స్ప్లాష్ సీజన్ 2 మార్చి 28, 29న మన ఆనందయిన్ భీమవరంలో నిర్వహించుతున్నామండి. ఫస్ట్ సీజన్ భీమవరం ప్రజలు ఎంతో ఆదరించారు, అందరూ ఎంజాయ్ చేశారు. ఈ సీజన్ కూడా అలాగే సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ సీజన్ లాస్ట్ టైం కన్నా చాలా ఎక్కువ స్టాల్స్తో, చాలా ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో మీకు తీసుకొస్తున్నామండి. ఈ ఫన్లాండ్ సమ్మర్ స్ప్లాష్ 30+ షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. అందులో బ్రాస్ స్టాల్స్, టాయ్ స్టాల్స్, క్లోతింగ్ అన్నీ ఉన్నాయండి. గేమ్స్ కూడా చాలా ఉన్నాయి, VR గేమింగ్, బెలూన్ షూటింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ గోల్డ్ షాప్ కూడా ఉంది. ఆ గోల్డ్ షాప్ వెరైటీ చాలా బాగుందండి. అందరూ వచ్చి విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. పిల్లలందరూ కాసేపు ఫోన్లు వదిలేసి వర్క్షాప్స్ అటెండ్ అయ్యి హాయిగా టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈసారి మనకి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ చాలా ఉన్నాయండి. సాటర్డే 3 o'clockకి హౌసీ ఉంది, 5:30 నుంచి ట్రెజర్ హంట్ ఉంది. అందరూ ఎంజాయ్ చేసే జామింగ్ సెషన్, సింగర్తో పాటు మనం కూడా పాడొచ్చండి. సండే ఏమో మ్యూజికల్ చైర్స్, డాన్స్ గాలా, స్టాండప్ కామెడీ ఉన్నాయండి. అందరూ తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.